రండి. ఇదండి కోడ్. సో ఇక్కడ కండిషన్ సెట్ చేసాము. మనం నిన్న ఆఫ్టర్ అప్డేట్ రాసుకున్నాము. యాక్చువల్ గా మనం వర్క్ నోట్స్ యాడ్ చేసిన తర్వాత అప్డేట్ అవ్వాలి. బట్ మనకి లైక్ రికర్సివ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి బిఫోర్ అప్డేట్ తీసుకొని ఇక్కడ కండిషన్ పెట్టుకున్నాము. మనం ఆ వర్క్ నోట్స్ లో కనుక వర్క్ నోట్స్ కాపీడ్ ఫ్రమ్ లేకుండా ఉంటే మనకు అప్డేట్ అవ్వాలి ఈ కోడ్. జస్ట్ అప్డేట్ ఆపరేషన్ అండి. జస్ట్ వర్క్ నోట్స్ అప్డేట్ ఆపరేషన్ ఇది. ఓకేనా? అట్లాగే ఇక్కడ కూడా సేమ్ కండిషన్ అంట. జస్ట్ గ్లైడ్ రికార్డ్ లో టేబుల్ నేమే చేంజ్. ఓకే, ఇక్కడ కూడా బిఫోర్ అప్డేట్ యూజ్ చేశాను. రండి ఒకసారి ఇన్స్టెంట్ టేబుల్ ఓపెన్ చేస్తాను. ఇది ఒకసారి కమెంట్స్ రిమూవ్ చేసుకుందాం. యాడ్ ఇన్ఫో మెసేజ్ రిమూవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ ఇన్స్టెంట్ టేబుల్ లోకి వెళ్తున్నాను. క్రియేట్ న్యూ. ఓకే, సంథింగ్ error surface manager. సంథింగ్ సబ్జెక్ట్ లో ఏదో షార్ట్ డిస్క్రిప్షన్. ఓకే, సో ఇక్కడ ఇన్స్టెంట్ టాస్క్ క్రియేట్ అయ్యింది. ఏదైనా ఒక ఇన్స్టెంట్ టాస్క్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్స్టెంట్ టాస్క్ లో కమెంట్స్ యాడ్ చేస్తాను. హాయ్ అని చెప్పేసి పోస్ట్. రండి, అది ఇన్స్టెంట్ యాడ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేయండి. యాడ్ అయిందా లేదా? యాడ్ అయింది. ఇక్కడ నేను సంథింగ్ హలో అంటున్నాను. చూడండి రికర్సివ్ గా notes copied from task table. Yes. అదే Hi. ఇక్కడ హలో అన్నాను. ఓకేనా? ఇక్కడ వచ్చిందా రాలేదు హలో అనేది? అంటే డూప్లికేట్ వర్క్ నోట్స్ అయితే కాపీ అవ్వట్లేదు. ఓకేనా? డూప్లికేట్ వర్క్ నోట్స్. సో ప్లీజ్ అండి మ్యూట్ చేసుకోండి తులసి గారు. ఓకే అండి, రామచంద్ర నరసింహ. ఇది ఒక యూస్ కేస్ అన్నమాట. ఆ డూప్లికేట్ ఇన్స్టెన్స్ కూడా మనం చేసాము. బట్ మనం ఆ రోజు అనుకున్నది ఏంటంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ నెంబర్ తో 4 రికార్డులు ఉన్నాయి అనుకోండి, 3 డిలీట్ అవ్వాలి, ఒకటి అలానే ఉండిపోవాలి అనేది అనుకున్నాము. అది నేను తర్వాత చూసి చెప్తాను. అదొకటి. ఓకే, ఇది కాపీ చేస్తున్నాను కోడ్. ఇది పర్ఫెక్ట్ అన్నమాట కోడ్. నిన్న రాసింది కూడా కాదు. 0609. Okay, copy work notes from incident to task and incident to task. Before update మనం యూజ్ చేస్తుంది కండిషన్ ఏం పెట్టా క్లోజ్ చేసేస్తుంది. కండిషన్ ఇది ఇన్సిడెంట్ టాస్క్ టేబుల్ మీద ఉన్నటువంటి బిజినెస్ చేస్తున్నాను. పేస్ట్ చేస్తున్నాను. రెండు కూడా బిఫోర్ అప్డేట్ బిజినెస్ తీసుకోండి. ఇక్కడ కూడా కండిషన్ సేమ్. ఓకే, ఇంకా ఇన్సిడెంట్ లో అడిషనల్ కామెంట్స్ ఉంటుంది. ఇంకా దాని గురించి మనం టచ్ చేయలేదు. ఓకే, సేమ్ అన్నమాట. దానికి కూడా అడిషనల్ కామెంట్స్ అంటే వర్క్ నోట్స్ దగ్గర అడిషనల్ కామెంట్స్ పెట్టేస్తే సరిపోతుంది. సేమ్ లో నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోతున్నాను చూడండి. While loading instant list view, we have to display only current logged in user instance. అర్థమైందండి? While loading instant list view, we have to display only current logged in user instance అంట. కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఇన్స్టెన్స్. రండి, ఇది బిఫోర్ క్వరీ బిజినెస్ టూల్ అనమాట. ఈ ఎగ్జాంపుల్ చెప్పడం అయిపోయింది కదా. లైక్ డియాక్టివేట్ చేస్తున్నాను 2 బిజినెస్ రూల్స్.
రండి ఇది కూడా క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేస్తాను. అర్థమైందండి 11th ఎగ్జాంపుల్ ఏంటనేది వైల్ లోడింగ్ ఇన్స్టెంట్ లిస్ట్ వీ హ్యావ్ టు డిస్ప్లే ఓన్లీ కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఇన్స్టెన్స్. కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఇన్స్టెన్స్ ఇన్స్టెంట్ లిస్ట్ వ్యూ రండి ఒకసారి. ఇప్పుడు కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఎవరండి ఇక్కడ? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. నాకేందంటే ఇన్స్టెంట్ లిస్ట్ వ్యూ ఓపెన్ చేసినప్పుడు కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉంటారో షో మ్యాచింగ్ అంటున్నాను, ఓన్లీ ఆ ఇన్స్టెన్స్ మాత్రమే ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు అదే మనం అంజీ యూజర్స్ తోటి ఇంపన్షియేట్ అయితే అంజీ యూజర్ ఇన్స్టెన్స్ మాత్రమే ఓపెన్ అవ్వాలి. అదే వెంకట్ యూజర్ తోటి ఇంపన్షియేట్ అయితే వెంకట్ యూజర్ సంబంధించిన ఇన్స్టెన్స్ మాత్రమే ఇక్కడ లిస్ట్ వ్యూలో కనిపించాలి, ఇంకేం కనిపించొద్దు. అట్లాగే ఇక్కడ నాకు ఫిల్టర్ కూడా కనిపించొద్దు అన్నమాట. ఓకేనా? అర్థమైందండి రిక్వైర్మెంట్? ఎస్, అర్థమైందా? ఫిల్టర్ ఎందుకు కనిపించదండి? ఏంటండి? ఒకసారి రిక్వైర్మెంట్ చెప్పాను. ఇప్పుడు కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇన్స్టెంట్ లిస్ట్ ఇక్కడే ఈ లిస్ట్ కనుక ఓపెన్ చేశారు అనుకోండి, కాలర్ తన నేమ్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టెన్స్ మాత్రమే కనిపించాలి. ఓకేనా? బై డిఫాల్ట్. లైక్ ఇంకా ఫిల్టరు లైక్ అదర్ రికార్డ్స్ చూపించడం ఏమీ జరగకూడదు, ఓన్లీ ఈ ఇన్స్టెన్సే కనిపించాలి. ఓకే అండి? ఈ ఫిల్టర్ కండిషన్ కూడా కనిపించాల్సిన అవసరం లేదు. ఇది కనిపిస్తే నువ్వు మళ్ళీ మాడిఫై చేసుకుంటావు కదా, అర్థమైందా? ఇంకా నువ్వు మాడిఫై చేసుకోవడానికి లేకుండా ఉండాలి. ఇది వచ్చేసి బిఫోర్ క్వరీ బిజినెస్ రూల్ అనమాట. బిఫోర్ క్వరీ బిజినెస్ రూల్. ఇది రియల్ టైమ్ లో ఎలా యూజ్ అవుతుందండి? రియల్ టైమ్ లో ఎలా యూజ్ అవుతుందంటే వేరే వాళ్ళు రైట్ చేసిన ఇన్స్టెన్స్ మీరు చూడకుండా ఉండడానికి, మీ ఇన్స్టెన్స్ మాత్రం మీకు కనిపించేట్టు. ఓకేనా? వేరే వాళ్ళు మనీ చూడకుండా ఉండడానికండి? అట్లాగే మీరు కూడా వేరే వాళ్ళే చూడకుండా ఉండడానికి. ఎక్కువగా ఇలాంటి సినారియోస్ డొమైన్స్ ఆపరేషన్ లో యూజ్ చేస్తుంటారు అన్నమాట. బిజినెస్ రూల్స్ లోకి వెళ్ళిపోతున్నాను. ఏమంటున్నాను ఇక్కడ? డిస్ప్లే మై ఇన్స్టెన్స్ అంటున్నాను. డిస్ప్లే మై ఇన్స్టెన్స్. ఓకే, అడ్వాన్స్డ్ అంటున్నాను. ఇది బిఫోర్ కదండి? అవును, బిఫోర్ క్వరీ బిజినెస్. సింపుల్ గా కరెంట్ డాట్ యాడ్ క్వరీ ఆఫ్ కాలర్ ఐడి కామా gs డాట్ గెట్ యూజర్ ఐడి. ఓకే, ఇంకింతే అయిపోయింది. కరెంట్ డాట్ యాడ్ క్వరీ ఆఫ్ కాలర్ ఐడి కామా gs డాట్ గెట్ యూజర్ ఐడి. ఇంతే అన్నమాట. సింపుల్ సింగిల్ అండ్ జస్ట్ ఫిల్టర్ కండిషన్ యాడ్ చేస్తున్నాం అనమాట బిఫోర్ క్వరీ బిజినెస్ రూల్. ఈ ఫిల్టర్ ని బేస్ చేసుకొని మనకి డేటా అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అంటే రిఫ్రెష్ చేయండి. బిఫోర్ కదండి యాక్టివ్ ట్రూ పెట్టాలా ఫాల్స్ పెట్టాలా? అది మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని, ఇక్కడైతే మనకి రిక్వైర్మెంట్ ఏం మెన్షన్ చేయలేదు. ఓకే, ఇక్కడ చూడండి ఏమవుతుందండి అసలు ఇన్సిడెంట్ లిస్ట్ రిఫ్రెష్ చేయగానే ఏమైంది? ఫిల్టర్ కండిషన్ లేదు, ఏం లేదు. ఏమైంది? కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఇన్స్టెన్సే కనిపిస్తున్నాయా లేదా? కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఇన్స్టెన్సే కనిపిస్తున్నాయి. ఇప్పుడు రండి, నేను ఒకసారి ఇంపన్షియేట్ యూజర్ అంటున్నాను, అంజీ యూజర్ కి ఇంపన్షియేట్ అవుతాను. ఓకేనా? But I forgot to remove this image. Hey, Marco. రండి, ఇక్కడ ఒకసారి ఇన్స్టెంట్ లిస్ట్ రిఫ్రెష్ చేయండి, ఓన్లీ అంజీ యూజర్ ఇన్స్టెన్సే కనిపిస్తాయి ఇక్కడ. ఓకేనా? గాట్ ఇట్? నెక్స్ట్, అర్థమైందా రిక్వైర్మెంట్? చూడండి, ఓన్లీ అంజీ యూజర్ ఇన్స్టెన్సే కనిపిస్తుంది, ఇంక వేరే వాళ్ళు ఎవరికి కనిపించట్లేదు.
ఓకేనా? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ టేబుల్ నీకు 7 ఇన్సిడెంట్ రికార్డ్స్ కనిపిస్తున్నాయి. అంటే ఈ టేబుల్లో మొత్తం 7 ఇన్సిడెంట్సే ఉన్నట్టు కాదు, ఇంకా చాలా ఉన్నాయి. బట్ నీకు అవి కనిపించకుండా చేశారు అంతే. అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు మీరు ఏదైనా ఒక టేబుల్ ఓపెన్ చేసి 100 రికార్డ్స్ కౌంట్ చూసారు అందులో. అంటే మీరు ఒక కంక్లూజన్ కి రావడానికి ఖచ్చితంగా లేదు ఈ టేబుల్ 100 రికార్డ్సే ఉన్నాయని. ఎన్ని రికార్డ్స్ అయినా ఉండుండొచ్చు, బట్ మీకు విజిబిలిటీ ఆ 100 ఉండుండొచ్చు. ఓకేనా? అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంపన్షియేట్ అనదర్ యూజర్ అంటున్నాను. రాము యూజర్ కి ఇంపన్షియేట్ అవుతున్నాను. రాము యూజర్ మీద అయితే ఒక ఇన్సిడెంట్ కూడా మనం క్రియేట్ చేయలేదు కాలర్ రాము తోటి. సార్ చూద్దాం ఏమవుతుందో. రండి రిఫ్రెష్ చేయండి. 0 ఇన్సిడెంట్స్. చూడండి రాముకి అసలు ఏం ఇన్సిడెంట్స్ కనిపించట్లేదు. ఓకేనా? రిక్వైర్మెంట్ అర్థమైందండి అందరికి? ఇట్స్ జస్ట్ ఫిల్టర్ కండిషన్ ఇన్ బిఫోర్ క్వరీ బిజినెస్. కాపీ చేస్తున్నాను, పేస్ట్ ఇట్ హియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా 11th ఎగ్జాంపుల్ లో? అది ఒకసారి యాక్టివ్ ట్రూ పెడితే ఏమైంది చూడండి. యాక్టివ్ ట్రూ పెడితే యాక్టివ్ ట్రూ ఇన్స్టెన్స్ వస్తాయి. ఏముందాడ? కరెంట్ డాట్ యాడ్ యాక్టివ్ కొరీ. ఇప్పుడు ఓన్లీ యాక్టివ్ ట్రూ ఇన్స్టెన్స్ వస్తాయి. కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ యాక్టివ్ ఇన్స్టెన్స్ వస్తాయి. ఓకేనా? ఓకే. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వెళ్ళిపోదాం. సేమ్ ఇది కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ అనమాట. While loading instance list view, we have to display only my group instance. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మనం ఏం చేసాము? నా ఇన్స్టెన్స్ కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఇన్స్టెన్స్ డిస్ప్లే చేసాము లిస్ట్ వ్యూలో. ఇప్పుడు 12th ఎగ్జాంపుల్ కూడా సిమిలర్ అనమాట. 11th ఎగ్జాంపుల్ కి కంటిన్యూషన్ అని చెప్పొచ్చు. ఓకేనా? 12th ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు? నా గ్రూప్, ఆ కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ గ్రూప్, యూజర్ ఏ గ్రూప్స్ లో అయితే ఉన్నాడో ఆ గ్రూప్స్ లో ఉన్న అన్ని యూజర్ ఇన్స్టెన్స్ చూపించమంటున్నాడు. అర్థమైందండి? అర్థమైందండి నేను చెప్పింది? ఎస్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటి, మన గ్రూప్ ఇన్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు సర్వీస్ నౌ అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు అనుకోండి. సర్వీస్ నౌ అడ్మిన్ గ్రూప్ ఉంది. సర్వీస్ నౌ అడ్మిన్ గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారు మెంబర్స్? ఒకసారి ఈ బిజినెస్ ని డియాక్టివేట్ చేస్తాను. ఎవరెవరు ఉన్నారండి సర్వీస్ నౌ అడ్మిన్ గ్రూప్ లో? అంజీ, అనుష. అంజీ, అనుష ఉన్నారు. ఓకేనా? 1 minute. ఒకసారి ఆ యూజర్స్ కి సంబంధించి కొన్ని ఇన్స్టెన్స్ యాడ్ చేద్దాం కాలర్ తోటి ఉండేట్టు. చూడండి, ఒక 3 ఇన్స్టెన్స్ అనుష యూజర్ కూడా ఇస్తున్నాను. అనుష కాదండి చేసి. ఓకే, తర్వాత రాము, ఇంకొక యూజర్ ఎవరండి? రమేష్. వాళ్ళకు ఒక 2 రమేష్ ఉన్నారా అసలు? రమేష్ అని ఉన్నారన్నా. నేమ్ రామ్. ఇట్స్ ఓకే ఫైన్. ఒక గ్రూప్ లో యూజర్స్ చాలు, ఒక గ్రూప్ లో చూపిస్తాను మీకు. దాని తర్వాత ఇది మళ్ళీ యాక్టివ్ ట్రూ లో పెడుతున్నాను. ఇది తీసేస్తున్నాను.
రండి ఏమంటున్నాడు, మా ఎవరైతే యూజర్ లాగిన్ అవుతాడో వాడి గ్రూప్ సంబంధించిన యూజర్స్ అన్ని యూజర్స్ ఇన్స్టెన్స్ కూడా కనిపించాలంటున్నాడు. ఓకేనా, సో ఒకసారి చూద్దాం. రండి ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్లైడ్ రికార్డ్ రాస్తున్నాను. ఎందుకంటే ఆ కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ కి ఏ గ్రూప్స్ ఉన్నాయో తెలుసుకోవాలి కదండి, అందుకోసం అని చెప్పేసి అనమాట. ఓకేనా, సో వేర్ జిఆర్ ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్ ఆఫ్, ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్ అని చెప్పొచ్చు అండి. ఓకేనా, మీకు యాక్చువల్ గా ట్రైనింగ్ సెక్షన్స్ లో ఇంత అడ్వాన్స్డ్ ఎగ్జాంపుల్స్ అయితే అవసరం లేదు, బట్ మీకు ఇంత అడ్వాన్స్డ్ గా చెప్పుకుంటేనే రేపటి రోజున ఏదైనా వచ్చినప్పుడు మీరు హ్యాండిల్ చేయగలరా అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకేనండి, యూజర్ కి గ్రూప్ రిలేషన్షిప్ టేబుల్ ఉన్న టేబుల్ నేమ్ ఏంటండి, sys_user_జిఆర్ మెంబర్. ఇది నేను ఈ టేబుల్ మీద గ్లైడ్ రికార్డ్ ఎందుకు చేస్తున్నాను, కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఏ కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ కున్న గ్రూప్స్ ఏమేమిటి అని తెలుసుకోవడానికి అనమాట. ఓకేనా, gr dot add query of user comma gs dot get user id. నెక్స్ట్ gr dot query అంటున్నాం. సో వైల్ తెలీదు ఈ యూజర్ ఎన్ని గ్రూప్స్ లో ఉండొచ్చో మనం చెప్పలేము, అందుకని వైల్ లూప్ రాస్తున్నాం. gr dot next అంటున్నాం. ఓకే, రండి ఇప్పుడు ఈ గ్రూప్స్ ని ఒక యారేలో యాడ్ చేద్దాం. వేర్ గ్రూప్స్ ఈక్వల్ టు అంటున్నాం, వేర్ గ్రూప్స్ ఈక్వల్ టు అని ఒక యారే పెట్టేసాను. ఓకే, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఏమన్నా డేటా అంటారు రాము. వేర్ డేటా ఈక్వల్ టు ఎంటీఆర్ అని డిక్లేర్ చేశాను. డేటా డాట్ షాఫ్ gr డాట్ గెట్ వాల్యూ ఆఫ్ గ్రూప్. ఇది అర్థమైందండి, ఈ గ్లైడ్ రికార్డ్ అర్థమైంది. ఇంతే గ్లైడ్ రికార్డ్ క్వరీ ఆపరేషన్ అన్నమాట. కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఏ గ్రూప్స్ లో ఉన్నాడో ఆ గ్రూప్స్ అన్ని తీసుకొచ్చాను అనమాట. ఓకేనా, అర్థమైందా? ఎస్, థర్డ్ ఇది ఏంటన్నా మూడో లైన్ అయితే మూడో లైన్ జస్ట్ ఒక ఎంటీఆర్ఐ ని డిక్లేర్ చేశాను అక్కడ. ఓకేనా, ఓకే ఇప్పుడు మనం కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఏ గ్రూప్స్ లో ఉన్నాడో ఆ గ్రూప్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు మళ్ళీ మనం గ్లైడ్ రికార్డ్ రాసి ఏం చేయాలంటే ఇవన్నీ అడ్వాన్స్ లెవెల్ ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు అండి. ఓకేనా, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, గ్రూప్స్ వచ్చాయన్నమాట. గ్రూప్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఆ గ్రూప్స్ లో యూజర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని బట్టకు రావాలి. మళ్ళీ ఇప్పుడు గ్లైడ్ రికార్డ్ రాసి సేమ్ టేబుల్ మీద వేర్ gr1 ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్ ఆఫ్ సేమ్ టేబుల్ మీద మళ్ళీ గ్లైడ్ రికార్డ్ రాస్తుంది. sys_user_gr మెంబర్ gr1 డాట్ యాడ్ క్వరీ ఆఫ్. సో ఇక్కడ చూడండి, గ్రూప్ ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. డేటా, ఆ డేటాలో కూడా గ్రూప్స్ అన్ని ఉంది. gr1 డాట్ క్వరీ. సైజులో ఏమన్నా అర్థమవుతుందండి? క్లాసెస్ కి రెగ్యులర్ గా ఆప్షన్ పెడుతున్నారు, వైల్ అంటున్నాను. gr1 డాట్ నెక్స్ట్ ఓకే, gr1 డాట్ నెక్స్ట్ అంటుంది. ఇక్కడ రండి, ఇప్పుడు మళ్ళీ ఇంకొక యారేని డిక్లేర్ చేస్తాను. మై గ్రూప్ యూజర్స్ అంటున్నాను. నా యారే నేమ్ వచ్చేసి మై గ్రూప్ యూజర్స్. ఓకే, అంటే ఆ లాగ్డ్ ఇన్ యూజర్ గ్రూప్స్ కి సంబంధించిన యూజర్స్ అన్నమాట. డాట్ పుష్ ఆఫ్ gr1 డాట్ గెట్ వాల్యూ ఆఫ్ రండి యూజర్. ఓకే,
అర్థమైందండి? ఇక్కడ నేను ఏం చేశాను, కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్స్ ని కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ గ్రూప్స్ లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ గ్లైడ్ రికార్డ్ వచ్చేసి అంటే కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఏ గ్రూప్స్ లో ఉన్నాడో తీసుకొచ్చుకున్నాను. ఓకేనా. సెకండ్ వచ్చేసి ఆ కరెంట్ లాగ్డ్ ఇన్ యూజరు ఏ గ్రూప్స్ లో ఉన్నాడో ఆ గ్రూప్స్ లో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారో తీసుకొచ్చుకున్నాను. ఓకేనా. ఇప్పుడు సింపుల్ గా ఫిల్టర్ కండిషన్ కరెంట్ డాట్ యాడ్ కొద్దిగా ఆఫ్ సింపుల్ అనమాట, కాలర్ ఐడి కామా ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తారు, కామా ఈ యూజర్స్ ఈ అందరి యూజర్స్ యొక్క ఇన్స్టెన్స్ నాకు కావాలి. ఓకే. అంటే మనం కరెంట్ లాగ్డ్ యూజర్ ఏ గ్రూప్స్ లో ఉన్నాడో ఆ గ్రూప్స్ లో ఏ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ఇన్స్టెన్స్ అన్ని వచ్చేస్తాయి అన్నమాట లిస్ట్ మీద. ఇది కోడ్. ఒక్క 1 minute చూడండి కోడ్. ఓకేనండి, అర్థమైందా? ఓకేనా. ఏమైనా క్వరీస్ ఉంటే చెప్పండి, ఇక్కడ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఎందుకు నోట్ చేశానంటే లైక్ కొంతమంది అడుగుతుంటారు అనమాట క్లాసెస్ లో. ఓకే, ఇప్పుడు కరెంట్ లాగ్డ్ యూజర్ ఇన్స్టెన్స్ తెచ్చుకున్నాను, నాకు అట్లా కాదు, ఆ కరెంట్ లాగ్డ్ యూజర్ ఏ గ్రూప్స్ లో ఉన్నాడో ఆ గ్రూప్ మెంబర్స్ అందరి ఇన్స్టెన్స్ కావాలి, ఇట్లా అడుగుతుంటారు. అందుకోసం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం, కాపీ చేస్తున్నాం లాజిక్. ఇది వచ్చేసి ఏంటండి, బిఫోర్ కొరీని ఇది కూడా. ఓకేనా. ఇది మన గ్రూప్ ఇన్స్టెన్స్ అన్నమాట. ఇది మన గ్రూప్ ఇన్స్టెన్స్. ఇక్కడ చూడండి 13th ఎగ్జాంపుల్ ఇంకోటి ఏదో అడిగారు మళ్ళీ. డిస్ప్లే ఆల్ ఇన్స్టెన్స్ టు యూజర్స్ ఇఫ్ హీ ఈస్ ఫ్రమ్ పర్టికులర్ గ్రూప్. ఇది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూపిస్తాను. రండి, ఇన్సిడెంట్ ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది కదా, రండి రీఫ్రెష్ చేయండి. ఎన్ని ఇన్సిడెంట్స్ కానొస్తున్నాయి? మనం లాగిన్ అయింది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తోటి. ఎన్ని ఇన్సిడెంట్స్ కానొస్తున్నాయి? 3 కానొస్తున్నాయి. అంటే ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఏ గ్రూప్ లో అయితే ఉన్నాడో ఆ గ్రూప్ లో అదర్ యూజర్స్ ఎవరు లేరు. అందుకని ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళు ఎవరు ఇన్సిడెంట్ క్రియేట్ చేయలేదు, అందుకని ఇక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు మనం అదే అంజీ యూజర్ కి వెళ్తాం రండి. అంజీ యూజర్ ఇన్స్టెన్స్, అనూష యూజర్ ఇన్స్టెన్స్ కనిపిస్తాయి. ఎందుకంటే అంజీ యూజర్, అనూష యూజర్ ఇద్దరు కూడా సర్వీస్ నో అడ్మిన్ గ్రూప్ మెంబర్స్ కాబట్టి. ఓకే, ఫన్ షేర్ చేస్తాం. రండి రిఫ్రెష్ చేయండి. చూడండి ఎవరెవరి కనిపిస్తున్న ఇన్స్టెన్స్, ఎవరెవరి ఇన్స్టెన్స్ కనిపిస్తున్నాయి, కాలర్ ఎవరెవరి నేమ్స్ కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ? అంజీ, అనుష. అంజీ, అనుష. ఇంకొక యూజర్ కూడా మీకు కానొస్తుంది, అబిల్ ట్యూటర్. అబిల్ ట్యూటర్. ఎస్. అంజీ యూజర్, అనుష యూజర్ సర్వీస్ నో అడ్మిన్ గ్రూప్ లో మెంబర్స్ అని మీకు తెలుసు. మరి అబిల్ ట్యూటర్ ఇక్కడ ఎందుకు కనిపిస్తున్నాడు అంటే అబిల్ ట్యూటర్, అంజీ యూజర్ ఇద్దరు కలిపి ఎక్కడో ఏదో గ్రూప్ లో మెంబర్స్ అన్నమాట. అర్థమైందండి? అందుకని అబిల్ ట్యూటర్ ఇన్స్టెన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అర్థమైందా? ఒకసారి చూద్దాం ఈ అంజీ యూజరు, అబిల్ ట్యూటర్ యూజర్ అసలు ఏ గ్రూప్ లో మెంబర్స్ ఇద్దరు కలిసి అనేది. ఓకే, రండి. sys_యూజర్_groups group.list.
రండి మై ఫస్ట్ గ్రూప్ లో మెంబర్స్ అన్నమాట ఇద్దరు కలిసి అంజీ యూజర్ అబెల్ ట్యూటర్ ఇద్దరు కలిసి ఇక్కడ గ్రూప్ మెంబర్స్ చూడండి అబెల్ ట్యూటర్ అబ్రహం లింకన్ అంజీ యూజర్ ఇంకా అబ్రహం లింకన్ పేరు మీద ఏమి ఇన్సిడెంట్స్ లేవు కాబట్టి కనిపించలేదు ఉంటే అవి కూడా కనిపించాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక అబెల్ ట్యూటర్ ఇన్సిడెంట్ తీసేసి అబ్రహం లింకన్ పేరు పెట్టేస్తాను ఇక్కడ ఇది రావట్లేదు ఓకేనా అర్థమైందండి రిక్వైర్మెంట్ ఇక్కడ ఈ గ్రూప్ లో మెంబర్స్ అందుకని అబెల్ ట్యూటర్ ఇన్సిడెంట్ కూడా కనిపిస్తుంది అబ్రహం లింకన్ కాలర్ అబ్రహం లింకన్ తోటి ఏమి ఇన్సిడెంట్స్ లేవు కాబట్టి కనిపించట్లేదు ఒకవేళ ఉంటే అవి కూడా కనిపించుండేవి ఓకేనా గాట్ ఇట్ అర్థమైందా ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ రండి డిస్ప్లే ఆల్ ఇన్స్టెంట్స్ టు యూజర్స్ ఇఫ్ హీ ఈస్ ఫ్రమ్ పర్టికులర్ గ్రూప్ ఇప్పుడు మనం కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ మల్టిపుల్ గ్రూప్స్ లో ఉంటే ఆ మల్టిపుల్ గ్రూప్స్ లో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇన్సిడెంట్స్ మనం డిస్ప్లే చేసాము ఓకేనా వాళ్ళందరి ఇన్సిడెంట్స్ మనం డిస్ప్లే చేసాము ఓకేనా ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు పర్టికులర్ గా ఒక గ్రూప్ ఇస్తాను ఆ గ్రూప్ లో మెంబర్స్ యొక్క ఇన్సిడెంట్స్ మాత్రమే నాకు కనిపించాలి ఓకే రండి వన్ మినిట్ అండి మనకి ఈజ్ మెంబర్ ఆఫ్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది అన్నమాట రండి ఇందులోనే మాడిఫై చేద్దాం కోడ్లో ఇలా సపరేట్ గా రాయడం ఎందుకు రండి ఇక్కడ పర్టికులర్ గ్రూప్ అంటున్నాడు నేను ఆ పర్టికులర్ గ్రూప్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను ఇది అవసరం లేదన్నమాట యూజర్ ఏ గ్రూప్స్ లో ఉన్నాడో కనుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పర్టికులర్ గ్రూప్ అని చెప్పేశారు అందుకని ఇక్కడ నేను గ్రూప్ నేమ్ డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాను ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మై ఫస్ట్ గ్రూప్ అంటున్నాను ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మై ఫస్ట్ గ్రూప్ అంటున్నాను గ్రూప్ నేమ్ వచ్చేసి రండి ఇక్కడ ఏమంటున్నాను ఈ గ్రూప్ యొక్క సిస్ఐడి ఇస్తున్నాను కాపీ ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ గ్రూప్ అంటున్నాడు కదా ఈ గ్రూప్ యొక్క సిస్ఐడి ఇచ్చేసాను డబుల్ కోట్స్ ఈక్వల్ ఆపరేటర్ సరిపోతుంది అన్నమాట ఇక్కడ ఇన్ ఆపరేటర్ అవసరం తీసేస్తున్నాను ఓకే సేవ్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఏ గ్రూప్ ఇచ్చాము మై ఫస్ట్ గ్రూప్ ఇచ్చాము ఇప్పుడు ఓన్లీ ఆ మై ఫస్ట్ గ్రూప్ లో ఆ మై ఫస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ లో ఇన్స్టెన్స్ మాత్రమే కనిపిస్తాను ప్రతిసారి ఎవరికైనా కానీ ఆ పర్టికులర్ గ్రూప్ లో ఉన్న యూజర్స్ ఇన్స్టెన్స్ కనిపిస్తాయి చూడండి అంజీ యూజర్ అబిల్ ట్యూటర్ అబ్రహం లింకన్ వాళ్ళ ముగ్గురే కనిపిస్తాయి ఇంకెవరే కనిపించవు ఇక్కడ 35 కనిపిస్తున్నాయి వాళ్ళల్లో కాలర్ అంజీ అబిల్ ట్యూటరే కనిపిస్తున్నాడు అబ్రహం లింకన్ పేరు మీద ఏమి ఇన్స్టెన్స్ లేవు కాబట్టి కనిపించట్లేదు అన్నమాట ఓకేనా అర్థమైందండి ఇది ఒక రిక్వైర్మెంట్ సో నా ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా డియాక్టివేట్ చేసేస్తాను ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి చెప్తాను కాపీ ఇదన్నమాట 13th ఎగ్జాంపుల్ అందరికి అర్థమైంది ఒకసారి చూడండి ఒక 1 minute or 2 minutes ఆ కోడ్ చూడండి లైక్ 13th ఎగ్జాంపుల్ లైక్ 12th ఎగ్జాంపుల్ 11th ఎగ్జాంపుల్ డిఫరెన్సెస్ ఏంటో ఒకసారి ట్రై చేయండి ఓకేనా
1 minute, guys. So 1 minute or 2 minutes, ఈ 3 examples కూడా ఒకసారి చూడండి. ఓకే, చూసారండి. నెక్స్ట్ చూడండి. 4th one, on updating a record, number of records by caller ID of current record must be displayed. 14th example చూడండి. చూడండి 14th ఎగ్జాంపుల్. ఇదేంటంటే 14th ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు రండి ఒకసారి ఇది డియాక్టివేట్ చేశానా, డియాక్టివేట్ సేవ్ చేస్తాను. సారీ, సేవ్. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తున్నాను అండి. ఓకేనా, ఒక ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, అంజీ యూజర్ ఇన్సిడెంట్ లో ఏదో సంథింగ్ అప్డేట్ చేస్తున్నారు అనుకోండి. నాకు ఇక్కడ ఈ అంజీ యూజర్ పేరు మీద ఎన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అకౌంట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ మెసేజ్ లో రావాలి. అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా ఒక యూజర్ ఒక ఇన్సిడెంట్ అప్డేట్ చేస్తుంటే ఆ అప్డేట్ చేసే యూజర్ పేరు మీద ఎన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయో రావాలి నాకు లిస్ట్ కౌంట్. అర్థమైందా రిక్వైర్మెంట్? ఇది 14th ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్. ఎస్, అర్థమైందా అండి? మీరు అందరు సైలెంట్ గా ఉంటే నేనేం చేయలేను. మీకు అర్థం అవ్వకపోయినా చెప్పండి, పలానా చోట అర్థం అవ్వలేదు అని.
రిక్వైర్మెంట్ చెప్పన్నా సార్ నాకు? సారీ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి అంజీ యూజర్ ఉన్నాడు. అంజీ యూజర్ ఈ ఇన్సిడెంట్ రికార్డ్ని అప్డేట్ చేస్తున్నాడు. ఈ రికార్డ్ని అప్డేట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఈ అంజీ యూజర్ పేరు మీద ఎన్ని ఇన్సిడెంట్స్ క్రియేట్ అయి ఉన్నాయి అనేది కౌంట్ ఇక్కడ చూపించాలన్నమాట. ఓకేనా, ఓకే అన్న. అర్థమైందా? సో ఇలాంటి రిక్వైర్మెంట్స్ అన్ని మేము రియల్ టైమ్ లో చేసాం కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. ఓకేనా, ఓకే. చూడండి, ఆన్ అప్డేటింగ్ ఏ రికార్డ్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ బై ద కాలర్ ఆఫ్ ద కరెంట్ రికార్డ్ మస్ట్ బి డిస్ప్లేడ్. అంటే ఈ కాలర్ ఎవరైతే ఉన్నారో ఆ కాలర్ పేరు మీద ఎన్ని ఇన్సిడెంట్ రికార్డ్స్ క్రియేట్ చేశాడో ఆ కౌంట్ చూపించాలన్నమాట ఇక్కడ. ఓకే, రండి డూప్లికేట్ తీసుకుంటున్నాను. కాన్ఫిగర్ మ్యూట్ లో పెట్టుకోండి. కాన్ఫిగర్ బిజినెస్ రూల్స్. ఇన్సిడెంట్ టేబుల్ మీద ఏమన్నా క్రియేట్ చేసి ఉంటే డియాక్టివేట్ చేసేసాయి. ఇది డియాక్టివేట్ చేస్తున్నాను. ఇది కూడా చైల్డ్ ఇన్సిడెంట్ టాస్క్ వైల్ క్రియేటింగ్ ఇన్సిడెంట్ ప్లీజ్ క్రియేట్ 2 ఇన్సిడెంట్ టాస్క్. ఇది కూడా డియాక్టివేట్ చేస్తున్నాను. ఒక కొత్త బిజినెస్ రూల్ రాస్తున్నాను చూడండి. Quoted example, callers count, callers instant count, callers instant count. Before after అయినా ప్రాబ్లం, ఆఫ్టర్ బిజినెస్ రూల్ తీసుకుంటాం. అప్డేట్ ఆఫ్టర్ అప్డేట్ తీసుకుంటున్నాం. అడ్వాన్స్డ్ ఇక్కడ సింపుల్ ఏం లేదు. గ్లైడ్ అగ్రిగేట్ కానీ గెట్ రో కౌంట్ మెథడ్ కానీ వచ్చేస్తే సరిపోతుంది. కరెంట్ డాట్ గెట్ రో. రండి గ్లైడ్ రికార్డ్ రాస్తాం. వేర్ జిఆర్ ఈక్వల్ టు గ్లైడ్ రికార్డ్ ఆఫ్ ఇన్సిడెంట్ టేబుల్ మీద రాస్తుంది. గ్లైడ్ అగ్రిగేట్ కూడా రాయొచ్చు, లేకపోతే గ్లైడ్ అగ్రిగేట్ రాద్దాం. గ్లైడ్ అగ్రిగేట్ జిఏ ఈక్వల్ టు గ్లైడ్ అగ్రిగేట్ ఆఫ్ ఇన్సిడెంట్ టేబుల్ మీద రాస్తుంది. జిఏ డాట్ అగ్రిగేట్ ఆఫ్ ఏజిజి అగ్రిగేట్ ఆఫ్ కౌంట్ కావాలి. COUNT GA dot add query. Add query of caller ID comma caller ID comma current dot caller ID. ఓకే, కింద అనమాట అయిపోయింది. జిఏ డాట్ కొరి వైల్ జిఏ డాట్ నెక్స్ట్ జిఏ డాట్ 1 where count equal to GA dot get aggregate of count. ఓకే, ఇక్కడ ఒక యాడ్ ఇన్ఫో మెసేజ్ పెడుతుంది. GS dot add info message of total number of incident created by caller current dot get
display value of caller ID. caller ID plus count. ఇది ఒకటి ఎగ్జాంపుల్ అయిపోయింది ఇంతే. సేవ్ చేస్తున్నా చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేస్తున్నాను. ఇది అప్డేట్ ఆపరేషన్ జరిగింది. ఏదైనా ఒక ఇన్సిడెంట్ రికార్డ్ అప్డేట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంటే తీసుకుంటున్నాను. ఈ ఇన్సిడెంట్ సంథింగ్ ఏదైనా అప్డేట్ చేస్తున్నాను చూడండి. ఎంక్వైరీ నుంచి సాఫ్ట్వేర్ చేంజ్ చేసి సేవ్ చేస్తున్నాను. మొత్తము అంజి యూజర్ పేరు మీద ఎన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయంటే కాలర్ అంజి యూజర్ పేరు మీద 7 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదో కూడా ఒకసారి చూద్దాం మనం. ఇన్సిడెంట్ టేబుల్ ఆల్ అంటున్నాను. అంజి యూజర్ తోటి ఫిల్టర్ అవుట్ చేయండి. షో మ్యాచింగ్. ఎన్ని ఉన్నాయి అంజి యూజర్ పేరు మీద ఇన్సిడెంట్స్? ఎన్ని ఉన్నాయి? 7. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అబిల్ టోటర్ తీసుకున్నా, అనుష తీసుకున్నా, లేకపోతే అనుష యూజర్ తీసుకున్నా. షో మ్యాచింగ్. అనుష పేరు మీద ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓపెన్ చేయండి. అనుష కాలర్ ఐడి ఉన్న ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఏదైనా సంథింగ్ అప్డేట్ చేయండి. ఇన్సిడెంట్ టేబుల్ సేవ్ చేయండి. 3 వస్తుంది కౌంట్. ఓకేనా? వస్తుందా రావట్లేదా? ఇది రిక్వైర్మెంట్. అర్థమైందంట అందరికి? ఎస్. ఓకేనా? అందరికి అర్థమైంది ఇది? వస్తుంది. కాపీ చేస్తున్నాను. 14th అండి. One minute. ఓకే. సో మనము ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఈ 15th ఎగ్జాంపుల్ కి యాడ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీనికంటే. 15th ఎగ్జాంపుల్ చెక్ కరెంట్ లాగిన్ యూజర్. వన్ మినిట్ అండి, చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాను. వన్ if current logged in user is from ServiceNow admin group, administration group, display software or hardware instance. 15th example చూడండి. If current logged in user is from ServiceNow administration group,
ఒకవేళ లాగిన్ అయిన యూజర్ కనుక సర్వీస్ నౌ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ నుంచి మెంబర్ అయితే తనకి ఆ ఇన్సిడెంట్ లిస్ట్ వ్యూలో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కేటగిరీ ఇన్స్టెన్స్ డిస్ప్లే చేయమంటున్నాడు. ఓకే, ఇందాక మనం కాలర్ ని బేస్ చేసుకొని మనము ఆ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ ని బేస్ చేసుకొని మనం డిస్ప్లే చేసాము. ఇప్పుడు లాగిన్ అయిన యూజర్ పర్టికులర్లీ ఫ్రమ్ ఆ గ్రూప్ నుంచి అయితే కేటగిరీ బేస్ చేసుకొని మనం ఇన్సిడెంట్స్ చూపించమంటున్నాను. ఈ రిక్వైర్మెంట్ అర్థమైందండి. 15th ఎగ్జాంపుల్ ఇక్కడ 15th ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్ అర్థమైందా? రైట్, నాది ఈ ఎగ్జాంపుల్ చెప్పడం అయిపోయింది కాబట్టి డియాక్టివేట్ చేస్తాను. రేపు బిజినెస్ రూల్స్ అయిపోతుంది, స్క్రిప్ట్ ఇంక్లూడ్ స్టార్ట్ చేసేస్తాను. ఓకేనా, రండి. ఇక్కడికి వెళ్తున్నాను. కాన్ఫిగర్ బిజినెస్ రూల్స్ అంటున్నాను. ఇక్కడ నేను ఏమంటున్నాను, డిస్ప్లే హార్డ్వేర్ or software incidents if ఓకే ఇలా చెప్తాను. అడ్వాన్స్డ్, ఇది కూడా బిఫోర్ క్వరీ బిజినెస్ రూల్ అన్నమాట. అడ్వాన్స్ లోకి వెళ్తున్నాను. చూడండి, ఇఫ్ మనకు ఒక మెథడ్ ఉంటుంది అనమాట, gs start get user dot is member of అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది. gs start get user dot is member of. అంజి గారు, ఇప్పుడు ఏదైనా ఇలా క్వరీ వచ్చినప్పుడు మనం బిఫోర్ బిజినెస్ రూల్ యూజ్ చేయాలా, ఆఫ్టర్ బిజినెస్ రూల్ యూజ్ చేయాలా, ఎలా తెలుస్తుంది? అది మీకు ప్రాక్టీస్ మీద అర్థమవుతుంది అండి. ప్రాక్టీస్ మీద అర్థమవుతుంది, అజంప్షన్. ఓకేనా, ఈజ్ మెంబర్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రూప్ నేమ్ సర్వీస్ నౌ అడ్మినిస్ట్రేషన్ కదా. సర్వీస్ నౌ అడ్మిన్, మన గ్రూప్ నేమ్ వచ్చేసి సర్వీస్ నౌ అడ్మిన్. కాపీ చేస్తాం, రండి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ కనుక ఈ గ్రూప్ లో మెంబర్ అయితే వాడికి మనము సాఫ్ట్వేర్ కేటగిరీ హార్డ్వేర్ కేటగిరీ ఇన్స్టెన్స్ డిస్ప్లే చేయాలి. చూడండి, కరెంట్ డాట్ యాడ్ కొరియా కేటగిరీ ఇన్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్. ఓకేనా, గింతే అన్నమాట, అయిపోయింది. చూడండి, ఇట్లా ఏదో ఒకటి మామూలుగా మీరు ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ర్యాండమ్ గా ఏదో ఒక యూస్ కేసు ఇచ్చి స్క్రీన్ షేర్ చేసి చేయండి అంటారన్నమాట. మీరు చేయాల్సింది ఉంటుంది. ఓకేనా, ఎప్పుడు మీరు పర్ఫెక్ట్ గా చేయగలరు అంటే ప్రాక్టీస్. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అయిపోతుంది అన్నమాట కోడింగ్ మీకు. ఇది ఒక రిక్వైర్మెంట్. ఇప్పుడు చూడండి, రండి రీఫ్రెష్ చేయండి. ఇక్కడ మొత్తం ఇన్సిడెంట్స్ కనిపిస్తున్నాయి. నాకు ఆ మొత్తం ఇన్సిడెంట్స్ కూడా కనిపించవద్దు. ఎల్స్ నాకు అసలు ఈ గ్రూప్ లో మెంబర్ కాకపోతే ఏం చేయాలనేది నేను ఇక్కడ చెప్పలేదు, వద్దులేండి. ఓకేనా, ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. ఎల్స్ ఓకే, ఇవి చూపించవద్దు. ఆ యూజరు ఆ గ్రూప్ లో మెంబర్ కాకపోతే ఇవి చూపించవద్దు. ఇది నాట్ ఇన్ అంటున్నాను ఇక్కడ. ఇప్పుడు కరెంట్ లాగిన్ యూజర్ సర్వీస్ నౌ అడ్మిన్ గ్రూప్ మెంబర్ కనుక కాకపోతే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కేటగిరీ ఇన్స్టెన్స్ చూపించవద్దు వాళ్ళకి. ఓకేనా, రండి. ఇప్పుడు 118 ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కేటగిరీ ఇన్స్టెన్స్ కనిపించదు. చూడండి, ఓన్లీ 81 కనిపిస్తున్నాయి. మీరు ఎక్కడ చూసినా కానీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కేటగిరీ అసలు కనిపించదు. కనిపిస్తున్నాయా? సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కేటగిరీ ఇన్స్టెన్స్ కనిపించట్లా. ఎందుకంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సర్వీస్ నౌ అడ్మిన్ గ్రూప్ మెంబర్ కాదు.
అందుకని కనిపించట్లేదు. ఇప్పుడు రండి మరి ఆ అనూష యూజర్కి ఇంపన్షియేట్ అవుదాం. అనూష గాదే యూజర్కి ఇంపన్షియేట్ అవుదాం ఒకసారి. లేదు కదా ఇక్కడ. ఓకే, అంజీ యూజర్ ఉన్నాడు కదా, ఆయన సర్వీస్ నౌ అడ్మిన్ గ్రూప్ మెంబర్. ఇంపన్షియేట్ చేయండి ఒకసారి. రండి ఇన్స్టెన్స్ ఓపెన్ చేయండి. ఈయనకు ఓన్లీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కేటగిరీ ఇన్స్టెన్స్ మాత్రమే కనిపిస్తాయి. రీఫ్రెష్. వెయిట్, మనం ఇంపన్షియేట్ చేసాము. 81 కనిపిస్తుంది. వై? ఏదో మిస్టేక్ చేశాం మనం కోడ్లో ఏదో మిస్టేక్ చేసాం, అందుకని ఈయనకి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కేటగిరీ ఇన్స్టెన్స్ కనిపించట్లేదు. మిస్టేక్ ఏందో చూద్దాం. ఎన్నేం పని చేసిన అంటున్నాను. ఈజ్ మెంబర్ ఆఫ్ అండి. మెథడ్ నేమ్ వచ్చేసి ఈజ్ మెంబర్ ఆఫ్ అన్నమాట. ఓకేనా, మెథడ్ నేమ్ వచ్చేసి ఈజ్ మెంబర్ ఆఫ్. మర్చిపోయా, ఈజ్ మెంబర్ ఆఫ్. ఓకే, ఇప్పుడు కరెక్ట్ అండి. సేవ్ చేస్తాం. అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ 81 కనిపిస్తాయి, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కనిపించాయి. ఇప్పుడు మనకు అంజీ యూజర్కి ఇంపన్షియేట్ చేసినప్పుడు ఆ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కేటగిరీ ఇన్స్టెన్స్ మాత్రమే కనిపిస్తే అప్పుడు మనం రిక్వైర్మెంట్ కరెక్ట్ గా చేస్తాం. రిఫ్రెష్ చేస్తాం. చూడండి ఏమైంది. ఇప్పుడు ఏమైంది, అంజీ యూజర్కి ఏం ఇన్స్టెన్స్ కనిపిస్తున్నాయి? ఓన్లీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కేటగిరీ ఇన్స్టెన్స్ కనిపిస్తుంది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఓకేనా, ఇది ఒక రిక్వైర్మెంట్ అన్నమాట. సో ఇట్లా ర్యాండమ్ గా ఇస్తుంటారండి రిక్వైర్మెంట్స్. మీకు ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు అప్పటికప్పుడు ర్యాండమ్ గా ఇస్తారు. మామూలుగా ఒక టాస్క్ అసైన్ చేసి అందులో ఈ రిక్వైర్మెంట్ చేయాల్సిందంటే ఓకే, మీకు టైం ఇస్తారు కాబట్టి చేయొచ్చు. బట్ సమ్ టైమ్స్ ఇంటర్వ్యూలో కూడా ఇలాంటి చిన్న ఫంక్షన్, ఇది చిన్న ఫంక్షనాలిటీ, నేను పెద్ద కోడ్ ఏం కాదనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటిది ఇచ్చి సడన్ గా చేయమంటారు అనమాట, స్క్రీన్ షేర్ చేసి. ఓకేనా, అది మీరు ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉండగలరు అంటే మీరు కోడింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు కంఫర్టబుల్ గా మీరు చేయగలరు అనమాట. అటెండెన్స్ తీసుకుంటున్నాను. 16th ఎగ్జాంపుల్ రేపు చెప్పుకుందాం అండి. ఓకే, రేపు ఆ ఎగ్జాంపుల్ చెప్పుకొని స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ స్టార్ట్ చేద్దాం. స్క్రిప్ట్ ఇంక్లూడ్స్